హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్స్. ఇలాగా మా సిస్టర్కి మ్యారేజ్ అనేది ఫిక్స్ అయింది అని చెప్పి అనుకున్న తర్వాత మా ఇంట్లో బాబా భజన అయితే పెట్టుకున్నామండి. అప్పుడు ఇలా వీడియో అయితే అప్లోడ్ చేస్తానని చెప్పి తెలియదు కదా, చిన్న కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఈరోజు మీతో అయితే షేర్ చేస్తున్నాను. అట్లానే కొంచెం క్లిప్ అయితే మీకు చూపిస్తున్నానండి. భజన గురించి చూసేయండి. దయ చూడయ్యా అనుమానం వద్దయ్యా హనుమానయ్యా అనుమానం వద్దయ్యా హనుమానయ్యా అడిగింది ఇవ్వయ్యా దయ చూడయ్యా అడిగింది ఇవ్వయ్యా దయ చూడయ్యా. చూసారు కదా, ఇలా బాబా భజన పాటలు అనేవి చాలా పాటలు పాడుకుంటూ భజన అయితే బాగా చేసుకున్నామండి. వీళ్ళు మా హౌస్కి దగ్గరలోనే చిన్న టెంపుల్ అయితే ఉందండి, బాబా టెంపుల్. దాని కింద వీళ్ళు ఏంటంటే ట్రస్ట్ అట్లా ఏం కాదు, జస్ట్ దాని కింద వీళ్ళైతే పాల్గొని దాంట్లో పాటలు ఎట్లా ఎవరన్నా భజన పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఇంటికి వెళ్ళి భజనలు అనేవి చేయడం అట్లా చేస్తూ ఉంటారనమాట. మాకు కూడా మా ఇంటికి రమ్మని చెప్పంటే వచ్చారు. వీళ్ళందరూ మాకు తెలిసిన ఆంటీ వాళ్ళే, మా హౌస్కి దగ్గరే ఉంటారు. ఇట్లా వచ్చి మంచిగా అయితే భజన చేసి మాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది అనమాట. మా దగ్గర చిన్న బాబా విగ్రహం ఉంది. ఆ బాబా విగ్రహానికి మేము అభిషేకం పాలతోటి, పెరుగుతోటి, తేనెతోటి, అట్లాగా ఇంకా పంచామృతాలు అంతా అభిషేకం అయితే చేసి మంచిగా ప్రసాదం అయితే చేసుకున్నామండి. ఫైనల్గా అయితే కొబ్బరికాయ అయితే మా సిస్టర్ కోసం కదండి, మా సిస్టర్ అయితే మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసింది. తర్వాత మా మదర్ కూడా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టారనమాట. ఇలా ఈ విధంగా చాలామందిని అయితే పిలిచామండి. ఓన్లీ భజన చేసే వాళ్ళ కాకుండా ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలుచుకున్నాము. మా హౌస్ కొంచెం చిన్నదవ్వడం వల్ల ఏంటంటే వీడియో అనేది సరిగ్గా తీయడానికి వీలు లేదు. ఎక్కువ అందరు జనాలు ఫుల్ అయిపోయి ఉన్నారనమాట. అలాగా అది కాక వీడియో ఇట్లా అప్లోడ్ చేస్తాము అనుకోలేదు కాబట్టి పూర్తిగా అయితే చిన్న క్లిప్స్ అయితే తీసాము. అది ఇంకా వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయలు అయితే కొడతా ఉన్నారు. కొంతమంది తీసుకురాలేదనమాట. మా మదర్ అయితే ఇస్తున్నారు, ఉన్నాయి కొట్టమని చెప్పని. ఇలా ఈ విధంగా భజన అయితే మంచిగా చాలా బాగా జరిగిందండి. చాలా మంది అయితే వచ్చారు, రారేమో అని చెప్పి అనుకున్నాం భజనకి. చూడండి, చూపిస్తాము ఇక్కడ ఎంతమంది అయితే వచ్చారో. చాలా మంది అయితే వచ్చారనమాట. ఎప్పుడు భజన పెట్టుకోవాలనుకున్నా ఈ ఆంటీ వాళ్ళని పిలిచేవాళ్ళం అనమాట. వచ్చి మంచిగా అయితే భజన చేసేవాళ్ళు. మా మదర్ కూడా ఏంటంటే బాబా పారాయణం అయితే చేసుకునే వాళ్ళండి. ఇట్లా ప్రాసెస్ అనేది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను నేను ఒకసారి. అలానే మేము దేవుడికి నైవేద్యంగా గారెలు, దేవుడికి ఎంతో ఇష్టమైన చపాతి, పాలకోవా, అట్లానే ఇడ్లీ, రవ్వ పాయసము, పొంగలి, వచ్చేసరికి పాలకోవా, పంచామృతము ఇవన్నీ చేసామండి. చూసారా దేవుడికి ఎంత బాగా అలంకరించుకున్నాం పూలతోటి. మాకైతే చాలా బాగా అనిపించిందండి. మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్స్.